యేసు మోక్షం వెళ్ళాక మరియు ఈ లోకంలోనే ఉండింది. యేసు శిష్యులకు పెద్ద దిక్కుగా మారింది. వారు ఆమె శరణంలోనే ఉండి ఓదార్పు, ధైర్యం, ప్రోత్సాహం పొందుతూ సందేహాలు, సమస్యలు తీర్చుకుంటూ ప్రార్థనతో బలపడ్డారు. పెంతెకొస్తు దినాన మరియతో పాటు యేసు శిష్యులందరిపై పవిత్రాత్మ దేవుడు దిగిరావడంతో ఆ శిష్యులు ఇక స్వయం ప్రకాశకులయ్యారు. సకల జాతి జనులకు క్రీస్తు రక్షణా ఫలాలను అందింపవెళ్ళారు. నిజబెత్తంతో నా కుమారుడు తన దివ్యహస్తాల్లో సిలువను పట్టుకుని నాకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పింది. ఆ సమయంలో యేసు ప్రభువు ఆ తల్లికి స్వహస్తాలతో దివ్య సత్ప్రసాదం అందించారని పునీత యోహాను అన్నారు. పునీత అన్సెల్మ్ ఇలా చెప్పారు: రక్షకుడైన యేసు తన తల్లి కంటే ముందుగా మోక్షానికి ఎందుకు వెళ్ళారో తెలుసా? ఆ తల్లికి తగిన సింహాసనం, మోక్ష కిరీటం సంసిద్ధపరచడానికి సమయం ఆసన్నమైన